తిరుమల గోగర్భం కృష్ణ భగవానుల వారు కుంతి మాత, పాండవులు, ద్రౌపది వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుల వారికి పాండవులు గోవును దానం ఇచ్చారు. అందుకే ఈ స్థలం గోగర్భం అని పిలుస్తారు. తిరుమల గోగర్భం డ్యామ్ దగ్గర ఉన్నటువంటి మఠాల కానించి వెళ్ళాలి. మఠాల తర్వాత డ్యామ్ వస్తుంది, ఇది గోగర్భం వస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వాములు అంతా ఉంటారు. భక్తులు కూడా కొంచెం కొంచెం వస్తూ ఉంటారు. ఇలా చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుంది చూడండి. పక్షుల సౌండు, ఆకుల సౌండు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, సౌండ్ వినిపిస్తూ ఉందా? ఎంత బాగా సౌండ్ చూడండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే కానీ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేరు, ఎవరు వర్ణించలేరు కూడా. అంటే అది ఎక్స్పీరియన్స్, అది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిల, ఈ రాయి, మన వాడుక భాషలో ఒక బండరాయి లేకుంటే ఒక గుండు ఏదో ఒకటి అనుకోవచ్చు. ఈ రాయి పేరు క్షేత్రపాలక శిల, రుద్రుడు. ఈ శిల ఇంతకుముందు టెంపుల్లో ఉన్నది. ఆ టెంపుల్లో రక్షిస్తూ ఉన్నది. ఆ తర్వాత అక్కడ అడ్డమని అతకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎక్స్పైర్ కథ క్షేత్రపాలకుడు రుద్రుడు. ఇదో ఇక్కడ బోర్డులో కూడా ఉంటుంది చూడండి. తిరుమల క్షేత్రపాలకుడు రుద్రుడు, గోగర్భ తీర్థం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న కొలను ఏదైతే ఉందో ఇదే పాండవ తీర్థం. ఇంతకుముందు కొంచెము వెడల్పుగా ఉన్నది, కొంచెం భక్తులకు అనుగుణంగా చేయడం వల్ల ఏమైందంటే కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడే తొండమాన్ చక్రవర్తి అస్థిపంజరాన్ని ఈ కొలంలో ముంచడం వల్ల ఆ అస్థిపంజరానికి అదే మాంసము అన్ని ఆర్గాన్స్ అంతా వచ్చి మళ్ళీ ఆ మనుషులు బతికారు, అమ్మకు తల్లి బిడ్డ. అప్పటి నుంచే వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కనిపించడం, అందరితో మాట్లాడము మానేశారు. ఆ తొండమాన్ చక్రవర్తి వారు చేసిన చిన్న మిస్టేక్ వల్ల. సరేనా? ఇదే పాండవ తీర్థం. ఈ పాండవ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది, అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది.
వాతావరణం, ఊడలు, హోమం. ఇదే పాండవ తీర్థం యొక్క స్టడీ, చరిత్ర. గణేష్ స్వామి వారు ఇక్కడ చూడండి. కృష్ణ భగవానుడు, పంచపాండవులు, ద్రౌపది. కృష్ణ భగవానుడు, కుంతిమాత, ద్రౌపది వాళ్ళు వీళ్ళు. ఇక్కడ హనుమంతులు వారు. ఇదే గృహ. ఇక్కడ ఒక స్వామివారి యొక్క పాదాలు, ఒక ఋషి. एक मिनट मैं एक्सप्लेन करता हूँ. చూడండి వాతావరణం ఎట్లా ఉంటుందో, చల్లగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో. పక్షుల సౌండు, ఆకుల సౌండు, నీటి జలధార, ప్రశాంతమైన వాతావరణం, 2-3 స్వాములు, 5-6 మంది భక్తులు, ఎలాంటి సౌండ్లు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉంటే కానీ ఆ వైబ్రేషన్స్, ఆ చల్లదనాన్ని అనుభవిస్తే కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవరు అనుభవిస్తే అది వాళ్ళకి. అదే ఇక్కడున్న పెద్ద స్వామి ఇతనే. అక్కడ ఒక స్వామి ఉన్నారు, ఆవిడ ఒకరు కూర్చొని. ఇక్కడ ఇంకో స్వామి. వీళ్ళు ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా. ఇదో బ్రహ్మం గారు చెప్పినట్టువి చక్రాలు, అవి ఇవి, వీళ్ళు సూత్రాలు. నేర్పిస్తావు సార్, గురుముఖి చెప్పావు సార్. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహుత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రం. ఇవి 7 చక్రాలు. 8వ చక్రం గురుకీలకాల్లో మేధానాడి తల నుంచి హృదయస్థానం దింపుతాయి. అది శాస్త్ర బ్రహ్మాండంలో లేదు, గురు శిష్య పరంపరలో ఉన్నాయి. ఇది అసలు విషయం. ఈ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహుత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రం అనే వరకు హృదయస్థానం ఉందని వాళ్ళే గ్రహిస్తారు. ఇది అసలు. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క జపం ఉంటుంది. ఒక్కొక్క దానికి 21,000, ఒక్కొక్క దానికి 600, ఒక్కొక్క దానికి 1000. ఇట్లా అన్నీ కలిపితే 21,600 సార్లు. ఒక్కొక్క దానికి 1000 ఉంటాయి, ఒక్కొక్క దానికి 600 ఉంటాయి. ఇట్లా ఈ శ్వాస ప్రశ్వాస యోగం దానంతటి అదే కలుస్తుంది. ఇది కుండలిని శక్తి జాగృతి అయి వెన్నుముక ద్వారా సహస్రం పోతాయి. సహస్రం పోయినప్పుడు ఇక మేధానాడి సహస్రం నుంచి హృదయస్థానం దిగుతుంది. ఇది అందులో హృదయస్థానం దిగితే ఇక మనసులో తలుపులు నిలిచిపోతాయి. బయట విషయాలు ఏమీ లేవు. ఏదో ఆయన పోతాడు, వస్తాడు, చూసేవాళ్ళకి చూసినట్టే ఉంటాడు, కానీ ఆయన చూడదు. అంటే అది లైవ్ అయిపోయింది. ఇది అసలు దాని कोई बात नहीं, वो देखो नहीं नहीं वो देखो నేను 2 మైల్స్ నడిచిన గంగమ్మ గుడి అదంతా కూర్చోదాన్ని. ఓకే, ఇది దీనివల్ల ప్రయోజనం ఏమి అంటే ఎవరికి లేని సుఖము శాంతి వీళ్ళకే ఉంటుంది. ఓం నత్సుఖం సురేంద్రస్య నత్సుఖం చక్రవర్తీనాం యత్సుఖం వీతరాగస్య మునిరేకాంతవాసి. అయిపోయాయి. వాళ్ళకి ఇంద్రుడికి లేదు, చంద్రుడికి లేదు, ఎవరికే ఉండదు. వీళ్ళు మాత్రం ఏదో పోగొట్టుకున్నాడు మరి కనపడతారు, లోపల ఏమీ ఉండదు. చిన్న పిల్లవాడు చూడండి, ఏడుకొడితే ఆడిపోతాడు, ఏడుస్తాడు, ఆడుకొడితే ఈడికి వచ్చాడు, వాళ్ళు ఎవరు ఉండరు. ఆ రీతిగానే వీళ్ళకి బాలకల్లా బ్రహ్మకల్లా అని 2 ఉంటాయి.
వాళ్ళకల్లా ఏమీ తెలియకపోవడం, బ్రహ్మకల్లా అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుండదు. ఇద్దరు ఒకటే. ఇది అసలు. ఓకే, మీకేమైనా తెలుసు చెప్పండి.